మాట తప్పం మడిమ దిప్పం అని ఊకే మొత్తుకుంటుంటే మావుడు బగ్గ పనిమంతుడేమో అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది గుర్రం మూతుల నొప్పులు ఎక్కువై మడిమ దిప్ప రాకుండా అయిందట. ఏపీలో జగన్ సార్ ముచ్చట కూడా గిట్లనే ఉందంటుండ్రు. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని చెప్పిన జగన్ అవన్నిటిని అమరావతిలో వదిలేసి ఏవో బూమ్ బూమ్ బీర్లు పట్టుకొచ్చిండట. ఏపీ సీఎం జగన్నాథ్ సార్ను బయటోళ్ళ కంటే ఎక్కువ ఏకి పారేస్తున్న సొంత చెల్లె షర్మిల మేడం. మా అన్న చెప్పేటప్పుడు మస్తుగానే చెప్తాడు గానీ ఒక్క పని కూడా చేసాత కాదని గాలి తీసి గ్యాటర్లేస్తున్నది. మేనిఫెస్టో నాకు బైబిలు ఖురాను అని మాటిచ్చిందట కదా ఎలక్షన్ ముంగట. ఏమాయా హామీలు అని సూటిగా ప్రశ్నలేసి పరిశాన్ చేస్తున్నది. మాట తప్ప మడమదిప్ప అని రాజశేఖర్ రెడ్డి సార్ లెవెల్లో బిల్డప్ ఇచ్చిన జగనన్న ఏమైంది నీ మడమదిప్పుడు? ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్న మాట తాడేపల్లిగూడెం కాంపౌండ్ అన్న దాటిందా అని గట్టిగా నాడుచుకుంటుంది షర్మిలక్క. ఇక తాగులేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతా అని మాటిచ్చిందట కదా జగన్ సారు. అది కూడా ఉత్తముచ్చట్నే. మీదికెళ్ళా వెండివో బూమ్ బూమ్ బీర్లు తీసుకొచ్చి ఏపీలో బీపీ మందు లేకుండా చేసిందట. ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే, ఎవరిని అడిగినా ఈ బూమ్ బూమ్ బీర్లేనట. పనిచేయ శాత కాదు కానీ నేను సిద్ధము అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాను అరుచుకున్నది. అన్నా జగన్ అన్న దేనికి సిద్ధమన్నా? నువ్వు చేసిన అప్పు కాకుండా మళ్ళీ ఒక 8 లక్షలు అప్పు చేస్తేందుకు సిద్ధమా? లేక బీజేపీ తోటి అక్రమ పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమా? మళ్ళా మద్యపాన నిషేధమని నమ్మిస్తేందుకు సిద్ధమా? 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని మోసం చేస్తేందుకు సిద్ధమా అని దుమ్ము దులిపి దూడకేసింది. నువ్వు దేనికి సిద్ధమో తెలియదు కానీ జగన్ అన్న ప్రజల్ని ఇంటికి పంపేనికే మాత్రం సిద్ధంగా ఉన్నారు కాసుకో అని సవాల్ కూడా చేసింది. నిజంగా షర్మిల మేడానికి ఎంత ధైర్యమో కదా. వాళ్ళందరిని సూటి పెట్టి నడి బజార్లో ఇజ్జత్ తీసినట్టాడు కాబట్టి పాపము.